అనుష గారు, హత్యా రాజకీయాలు అని గతంలో అంటే టీడీపీ కోసం మాట్లాడిన సందర్భాలు మనం చాలా చూసాము. ఎన్నో మాటలు అనడం కానీ ఇవన్నీ విన్నాం మనం. సో ఇప్పుడు అంటే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మధ్యలో విభేదాలుండి వాళ్ళు హత్యల వరకు పాల్పడితే ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేయడం వెనుక ఏంటంటారు కారణం? మేడం, ముందుగా మీకు పెద్దల ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి శవం చూడగానే శివాలెత్తిపోతాడండి. శవ రాజకీయాల్లో ఆరితేరిపాడు. అదే శవాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా కూడా ఎదిగాడు. కాబట్టి మళ్ళీ కొత్తగా శవ రాజకీయమే చేద్దాం, మనకు అదే వచ్చింది అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఈ రోజు చంపుకుని నరుక్కున్నా కూడా అది ఈ రోజు ఏదైతే అధికార పార్టీ పైకి తోసేసి దాన్ని ఆ నింద మా మీద కూటమి ప్రభుత్వం పైన వేద్దామని చూస్తున్నాడు. మేడం, ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసారా అండి? ఎవరైనా ఒక చనిపోయిన వారి కుటుంబంని పరామర్శించడానికి వెళ్తే ఎలా వెళ్తారు? కానీ ఈ రోజు ఏదో అతను ఒక సక్సెస్ మీట్ కి వెళ్ళినట్టో, లేకపోతే ఈ రోజు ఆ చిరునవ్వులు గాని ఆ అభివాదాలు గాని చూస్తే ఎక్కడైనా తన కార్యకర్త చనిపోయాడనే బాధ కనిపిస్తుందండి ఆ ముఖంలో? కనిపించట్లేదు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు, కేవలం శవ రాజకీయం చేస్తూ ఈ రోజు మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసేలాగా వీళ్ళు ఈ రోజు రాజకీయం చేస్తున్నారు తప్పించి రాష్ట్ర ప్రజల కోసం ప్రయోజనాల కోసం చేయట్లేదు. అనుష గారు, ప్రజలకి తెలియదంటారా చనిపోయిన వ్యక్తి ఎవరు, అసలు ఏ పార్టీకి చెందిన వ్యక్తి, వాళ్ళ మధ్య గొడవలేంటి, హత్యకి గల కారణాలేంటి? అంటే ఒక రోజు అటు ఇటుగా అన్ని బయటకు వస్తాయి కదా. ఖచ్చితంగా ప్రజలకు తెలుసండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే మూర్ఖుడు ఏమనుకుంటాడు అంటే 10 సార్లు నందిని పంది అంటే పంది అయిపోతుంది అనే ఒక అలాంటి దిక్కుమాలిన ఆలోచనతో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో మనం చూసాం. అవే ఆలోచనలు తప్పించి ఇంక కొత్తగా ఏముండవు. నిజం చెప్పాలి అంటే ఒక కార్యకర్త చనిపోయినప్పుడు ఎంతటి బాధ ఉంటుందండి. అది మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్లలో మా కార్యకర్త చంద్రయ్య గారిని జై జగన్ అను, లేకపోతే మేము చంపేస్తామంటే ఆయన జై చంద్రబాబు అని చెప్పేసి అంటే అత్యంత క్రూరంగా నడి రోడ్డు మీద చంపేశారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో హుందాగా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆయన పాడెమోసొచ్చారు. అది నాయకత్వం అంటే. అది తన కార్యకర్తలను కాపాడుకోవడము, కార్యకర్తల కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పుకోవడం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల పైన స్టంట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. గత 10 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు అదే బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరిగారండి. గత 5 ఏళ్లుగా అదే బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ఎక్కడికి రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి సమస్యల పైన మాట్లాడారు. అదే విధంగా ఎన్నో ప్రాజెక్టులను సందర్శించారు. అదే వాహనంలో తిరగడం జరిగింది.